నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్ నందు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ సౌజన్యంతో పర్యావరణం కాపాడుకునేందుకు తమ వంతుగా కొంతమందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సుమన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముందుగా మండల ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన నాయకులు ఇలాంటి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమమని కొనియాడారు. అనంతరం ఎస్ఐ చేతుల మీదుగా వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మనోహర్, ముఖ్య నాయకులు హరిప్రసాద్, రామ్కిషోర్, సురేష్, శ్రీహరి, టీడీపీ నాయకులు శివారెడ్డి, తేజ తదితరులు పాల్గొన్నారు. తీసుకో వన్ బై వన్ ఇచ్చేస్తాం. ఇచ్చేయండి శివ, ఇచ్చేయి ఒక్కొక్కటి ఇచ్చేసుకుంటే వచ్చేసేయండి. తిన్నారండి. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నేను కలువాయికి కొత్తగా నూతనంగా వచ్చాను. ఈరోజు మన జనసేన వాళ్ళు మన మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో మన పర్యావరణానికి ఎంతో మేలు చేసే పని ఉంది. ఇలాంటివి ముందు కూడా చేయాలని మా డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా కోరుతున్నాము. ముందుగా కలువాయి ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వినాయకుడికి శుభాకాంక్షలు. అందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఎంకరేజ్ చేయాలని మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేనాని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం మొదలైంది. శ్రీ నాగిశెట్టి మురళీకృష్ణ గారి సౌజన్యంతో కలువాయి మండలం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం కాపాడడం. ఈ రోజుల్లో ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైంది. అంటే ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల వేసవి కాలంలో వానలు రావడం, వానాకాలం వేసవి కాలం లాగా ఉండడం, ఇట్లా వాతావరణంలో మొత్తం మార్పులు మొదలైనవి. వీటన్నిటికి కారణం మనం చేసే కలుషితం. ఇప్పుడు మట్టి విగ్రహాలు వాడటం వల్ల ఇవి వాటర్లో పడేసినా కానీ వీటి వల్ల ఎటువంటి హాని జరగదు. అదే మనం కెమికల్ రిలేటెడ్ బొమ్మలు ఏవైనా ఇచ్చినట్లయితే అవి కలుషితం అయ్యి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల బాడీలో ప్రతి పార్ట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దానిలో భాగంగా మా జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు, పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించండి. వచ్చే సంవత్సరంకి ఇదే రెట్టింపు వేగంతో జనసేన పార్టీయే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు అందరితో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలియజేస్తున్నాం.